ఫ్రెండ్స్, ఇవాళ నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మైదాపిండి తీసుకున్నాను నేను. దాంట్లో కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం నేతి బొబ్బట్లు చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా మంచిగా స్మూత్గా తడిపి నానబెట్టి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా పిండి తడుపుకున్న తర్వాత ఇలా కవర్ వేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది నేను పిండి తడుపుకొని. ఇప్పుడు కొద్దిగా దీనిపైన నెయ్యి వేసుకొని మళ్ళీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా పప్పు బెల్లము మొత్తము ఇలా మిక్సీకి వేసుకొని నేనైతే కొద్దిగా సోంపు వేస్తున్నాను. చాలామంది ఇలాచీ వేసుకుంటారు, కానీ అన్ని స్వీట్ సేమ్ ఇలాచీ ఫ్లేవరే ఉంటుంది కాబట్టి నేనైతే ఇట్లా కొద్దిగా సోంపు వేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది సొంటి కూడా వేసుకుంటారు. ఇలా వేసుకొని పూర్ణం రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, పప్పు ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి, పూర్ణం ఇట్లా మెత్తగా రుబ్బుకోండి, ఇక్కడ పలుకులు తగలకుండా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి ఇట్లా కలుపుకోవాలి మొత్తము. ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా పిండి చేతిలోకి తీసుకొని ఇలా కొద్దిగా పూరీలాగా ఒత్తుకొని పిండి ఎంతైతే తీసుకున్నామో దానికి అంతే క్వాంటిటీలో పూర్ణం కూడా తీసుకొని కొద్దిగా నెయ్యి అంటించుకొని ఇలా పూరి మధ్యలో పెట్టేసి ఇలా మొత్తం సైడ్కి అంచులు మొత్తం తీసుకొని ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బొబ్బట్లు ఒత్తుకునేటప్పుడు పిండి అనేది బయటికి స్ప్రెడ్ కాకుండా నీట్గా వస్తాయి అన్నమాట చేసుకోవడానికి. ఇలా మొత్తం ఇట్లా మంచిగా అంటించుకున్న తర్వాత మనము బొబ్బట్లు అనేది చేసుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని బొబ్బట్లు అనేది మంచిగా నీట్గా చేతితోనే వత్తుకోవచ్చు. కొందరు పేపర్ వేసుకొని కూడా పైన ఒకటి పైతిన్ కవర్ వేసుకొని కూడా చేసుకుంటారు, కానీ నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఇలా మనం ఎంత చక్కగా చేసుకోవడానికి వస్తుంది. ఇలా 2 సైడ్స్ మంచిగా నెయ్యితో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకుంటే మన ఎమ్మి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. చూడండి, చక్కగా 2 సైడ్లు ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చాలా ఎమ్మీగా ఉంటాయి, చాలా స్మూత్గా వస్తాయి, చాలా చక్కగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇట్లా టూ సైడ్స్ కాల్చుకోండి. 2 సైడ్స్ ఇట్లా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇక తీసుకోవడమే. చూడండి, నేతి బొబ్బట్లు. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇలా చేసుకోండి. అన్నీ చాలా బాగా వస్తాయి, చాలా స్మూత్గా ఉంటాయి, ఎమ్మీగా ఉంటాయి. చూడండి, చాలా స్మూత్గా ఉంటాయి. అమ్మవారికి చాలా ఇష్టమైన నేతి బొబ్బట్లు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.